రహదారుల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు, పర్యవేక్షణ లోపం వాహన చోదకులు, ప్రయాణికులకు శాపంలా మారుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 1300 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. గ్రామీణ రహదారులు అధ్వాన్నంగా మారినా మరమ్మతులపై రోడ్లు భవనాల శాఖ దృష్టి పెట్టడం లేదు. రాళ్లు తేలిన రహదారులపై ప్రయాణం ప్రమాదభరితంగా మారుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్లు భవనాల శాఖ పరిధిలో 4403 కిలోమీటర్ల మేర రహదారులు ఉండగా 1270 కిలోమీటర్ల మేర పూర్తిగా ధ్వంసమైంది. రాజానగరం కాకినాడ ఏడీబీ రహదారి, రాజమహేంద్రవరం కాకినాడ కెనాల్ రోడ్డుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారాయి. ఏళ్ల తరబడి వీటి విస్తరణ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. రవాణాకు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా గత్యంతరం లేక వీటిపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక వివిధ పట్టణాలు, ఊళ్లను కలిపే గ్రామీణ రహదారుల పరిస్థితి ఊహించనంత అధ్వానంగా తయారయ్యాయి. ప్రతిపాడు, జగ్గంపేట, రాజానగరం, అనపర్తి, పిఠాపురం, పి గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, రాజమహేంద్రవరం గ్రామీణం, కాకినాడ గ్రామీణం తదితర నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారులు ఇవి తార రోడ్లు అన్న ఆనవాళ్లు కూడా కనిపించనంత ప్రమాదభరితంగా మారాయి. సోమేశ్వరం, బలభద్రపురం, నర్సాపురపుపేట, బిక్కవోలు, ఏలేశ్వరం, గింటివానిపాలెం, ఏలేశ్వరం, ఉమ్మంగి, శాంతి ఆశ్రమం, చెల్లపల్లి, కాట్రేనికోన, ముక్కామల, ఈదరపల్లి, ఆవిడి, మాచవరం, కాకినాడ, జొన్నాడ, అమలాపురం, బొబ్బర్లంక, పెద్దాపురం, గోకవరం రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కంకరరాలు తేలిపోవడం, గోతులతో వాహనదారులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద గోతులన్నీ కూడా ఎక్కడి నుంచి కేశవరం నుంచి బెక్కువలు దాటే వరకు కూడా విపరీతమైన గోతులు పడడం వలన 2 వీలర్స్ అందరూ కూడా ఆ గోతులు పడి కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయి. మొన్న ఈ మధ్య అయితే అనపర్తి గ్యాస్ కంపెనీ దాటిన తర్వాత ఒక వ్యక్తి విపరీతమైన భార్య పిల్లలతో పాటు పడిపోతే 108 సర్వీసులు సరిగ్గా లేకపోవడం వల్ల ప్లస్ ఏంటంటే ఈ విపరీతమైన గోతులకు గాను ఒక అతనికైతే హార్ట్ ప్రాబ్లం కూడా అంత సివియర్ నేచర్ జరగడం కారణమైంది. ఒక అతని కాళ్ళు కూడా డిస్మాండిల్ అయింది. జాబ్ జాయిన్ అయ్యా 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లోనే నేను వర్క్ చేస్తూ తిరుగుతున్నాను. కానీ నేను వర్క్ చేసినప్పటి నుంచి కూడా ఈ రోడ్లు ఇలాగే ఉన్నాయి. మొన్న మధ్య ట్రాన్స్ఫర్ వాళ్ళు ఎవరో కొత్తగా రోడ్లు వేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏది పూర్తి చేసినట్టు కనబడలేదు. ఇంకా డైలీ తిరుగుతున్నాను, నా బండి కూడా పాడైపోతుంది. కానీ ఈ రోడ్ల పరిస్థితి కూడా బాగే పరిస్థితి కనబడలేదు. రంపచోడవరం మన్యంలోని పలు రహదారుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కొత్తపల్లి, గంగవరం మధ్య 17 కిలోమీటర్ల మేర రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. కీలకమైన పందిరిమావిడి, చవిటి దిబ్బల మధ్య 30 కిలోమీటర్ల పొడవున రహదారి ధ్వంసమైంది. సేతపల్లి, రంపచోడవరం, ఫోక్స్పేట, కొత్తపల్లి రహదారులు కూడా అధ్వానంగా తయారయ్యాయి. ప్రతిరోజు ఇటే డ్రైవింగ్ అటు ఇటు వెళ్తూ ఉంటామండి. రోజు ఇటే వెళ్తా వస్తూ ఉంటామండి. కానీ దారుణంగా బాగా రోడ్లు పోయి లొల్ల రోడ్డు ఒకటి మాచవరం నుంచి ఇలా సోమేశ్వరం, బలభద్రపురం వరకు అలా దారుణంగా ఉన్నాయండి. మయమయ్యండి రోజు బైక్ మీద నైట్ చాలా ఇబ్బందిగా ఉంటుందండి. గబాలని లైట్ గత ఎదర వచ్చి లారీ ఏదన్నా ఆపోజిట్ డిమ్ కొడుతుంటే ఏ గోతులో పడిపోతామని భయంగా ఉంటుంది. ఈ రోడ్డు అంటే చాలా దారుణంగా, విపరీతమైన దారుణంగా ఉందండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా కూడా మొన్న 2-3 పడిపోరు. ఇక్కడ పడిపోతే దాంట్లో మనిషి ఉన్నాడో తెలుతులేదు, ఏమన్నా తెలుతులేదు. నీరు వచ్చిందనుకోండి, వర్షం వచ్చిందనుకోండి, గొయ్య తెలుతులేదు, గొప్ప తెలుతులేదు, అలా పడిపోతున్నాం. అది ఈ ఆటోలు కూడా దాంట్లో చెరపడిపోతాయేమో ఉన్న ఆటోలు అండి. అంత దారుణం మరి కాదాకారండి. సోమేశ్వరం రోడ్డు అసలు బాగుంది, ఎవరో పట్టించుకుంటలేదు. గోతులు వేసినా ఇవాళ వేస్తుంటే 2వ రోజు పోతున్నాయి. గోతులు చాలా దారుణంగా ఉంది. బండి టైర్లు రాళ్ళు కొట్టేసి టైర్లు బద్దలేసిపోతున్నాయి. బండి గబాలను రిపేర్ వచ్చేస్తుందండి. జనం చాలా ఇబ్బంది. ఏదైనా డెలివరీ కేసు తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ప్యాసింజర్లు కూడా ఎంత జాయిగా ఆటో మమ్మల్ని తిడుతున్నారు. రోడ్డు బాగోలేదని వాళ్ళు అందుకని చాలా చిరాకు వచ్చేస్తుందండి. రోడ్డు మీద వెళ్తా కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేము డైలీ వెళ్తున్నాం కానీ ఒళ్ళు ఓనం అయిపోతుంది తప్ప వేస్ట్ తప్ప ఎంతకని ఏమీ లేదు. ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది రోడ్లు. అసలు ఈ పద్ధతే లేదా జనాలకి. ఇంకా దానికి దీనికి పద్ధతి చూద్దాం కదా. రోడ్డు చూడండి, మన ముందు ప్యాన్ విలువ ఎవరికి తెలుస్తుంది అసలు అంతే కదండి. ప్యాన్ విలువ ఎవరికి తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది ప్యాన్ విలువ. డైలీ జర్నీ ఎలాగుంటుందండి, ఇబ్బంది కాదు. కష్టపడి వెళ్తున్నాం అంతే. సెకండ్లో వెళ్ళేది ఫస్ట్లో వెళ్తున్నాం, ఫస్ట్లో వెళ్ళేది సెకండ్లో వెళ్తున్నాం అంతే. బండి పాడైపోతుందా, మరి పాడైపోతుందా, మరి బతుకుదేరి కోసం చేయాలి కదా. అది పిల్లం బిడ్డలు పోషించుకోవాలి కదా. నిబంధనల ప్రకారం ప్రతి 5 ఏళ్లకు రహదారుల్ని పునర్నిర్మించాలి. ఈ రోడ్ల తాత్కాలిక మరమ్మతుల పేరిట ఏటా 8 కోట్లు ఖర్చు చేస్తుండగా ఈ నిధులు సద్వినియోగం కావడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల పరిధిలో కొన్నింటిలో మాత్రమే రహదారుల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల నాణ్యత కొరవడుతోంది. ఫలితంగానే బాగు చేసిన 6 నెలల్లోనే ధ్వంసమవుతున్నాయి. ప్రయాణికులకు 3 నాళ్ల ముచ్చటను మిగిల్చుతున్నాయి. ఈ రహదారులు నిర్మించడంలో నాణ్యత లోపం వల్ల
మెయిన్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారుల మీద చర్య తీసుకుంటే ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ లోపం ఉండదు, ప్రజలు ఇబ్బంది పడక్కర్లేదు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే ముందు రహదారులను నిర్మించడం ఉన్నప్పుడు ఆ నాణ్యతా లోపాలను పరిశీలించి ఆ కాంట్రాక్టర్ సరైన చేస్తున్నాడా లేదా అన్నది ఆ లోపాలను పరిశీలిస్తే ఆటోమేటిక్గా రోడ్లు బంగారంలా తయారవుతాయని నా ఉద్దేశం. నాణ్యతతో రహదారుల విస్తరణ, మరమ్మతు పనులు చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.